శ్రీకర్కి పిల్లలు పుట్టరు అన్న నిజం మనకి తెలుసు కదా. ఇప్పుడు వాడికి తెలియాల్సిన అవసరం వచ్చింది. ఇంతకాలం ఈ నిజం నా మనసులోనే రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఆ మంట చల్లారాలి అంటే శ్రీకర్కి నిజాలు తెలియాలి. నేను చెప్తే నమ్మే పరిస్థితుల్లో వాడు లేడు. అందుకే ఎలా చెప్పించాలో, ఎవరి ద్వారా చెప్పించాలో నాకు తెలుసు. ఎవరండి? వేదవతి గారు. చాలా రోజుల తర్వాత చేశారంటే ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుంది. మాట్లాడండి. నమస్తే ఆంటీ, బాగున్నారా? బాగున్నాను దిలీప్. సింగపూర్ నుంచి ఎప్పుడొచ్చారు? 2 days అయింది ఆంటీ. అవునా? ఇన్ని రోజులైనా నా ఫ్రెండ్ ఫోన్ చేయలేదు, మీరు చేశారు. ఏదైనా అర్జెంట్ పనా ఆంటీ? రేపు నువ్వు మీ ఆవిడ ఒకసారి మా ఇంటికొస్తారా? మీ ఇంటికా? ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమా? అటువంటిదేం లేదు. నువ్వు కంగారు పడాల్సిందేమీ లేదు. మరి ఎందుకు రమ్మంటున్నారు? రేపు శ్రీకర్ అవనిల పెళ్లి రోజు. ఇంట్లో గ్రాండ్గా ఫంక్షన్ చేస్తున్నాం. అందుకే మీ ఇద్దరిని ఇన్వైట్ చేస్తున్నాను. మామూలుగా అయితే శ్రీకర్ పిలవాలి, మీరు పిలుస్తున్నారేంటి? ఏం లేదు బాబు, ఈ మధ్య వాడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుని దేవుడి దయవల్ల బయటపడ్డాడు. వాడింకా ఆ ఆలోచనలతోనే గడుపుతున్నాడు. వాడు మర్చిపోయే అవకాశం ఉందని నేను ఫోన్ చేశాను. వాడికి చెప్పకుండా రండి, సర్ప్రైజింగ్గా ఉంటుంది. మీరొచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సరే ఆంటీ. తప్పకుండా రావాలి. షూర్ ఆంటీ. సరే, ఉంటాను. ఉంటానంటీ. వేద, ఏంటి నీ ఆలోచన? వాడికి పిల్లలు కలిగే యోగం లేదని దిలీప్తోనే చెప్పిస్తాను. అప్పుడు అవని సత్యల గురించి నేను చెప్పిందంతా నిజమని వాడికి అర్థమవుతుంది. భార్య చేసిన మోసం బయటపడుతుంది. ఏమైందండి? ఏం ఆలోచిస్తున్నారు? వేదవతి గారు మనల్ని ఫంక్షన్కి ఇన్వైట్ చేశారా, లేదంటే ఏదైనా ఇంటెన్షన్తో పిలిచారా? ఎందుకలా అంటున్నారు? మన దగ్గర శ్రీకర్కి సంబంధించిన ఒక రహస్యం ఉంది. ఒకవేళ రేపక్కడ శ్రీకర్కి పిల్లలు పుట్టే అవకాశం లేదని మనతో రివీల్ చేయించాలనుకుంటుందా? నువ్వు ఓవర్గా థింక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. నేనేదైనా గెస్ చేశానంటే 99% జరిగి తీరుతుంది. అది నీకు తెలుసు కదా. యా కొన్ని ఇన్సిడెంట్స్లో కూడా ప్రూవ్ అయింది కదా. సో నేనేమంటున్నానంటే, ఇన్ కేస్ మనం రేపు అక్కడ నిజం ఓపెన్ అవ్వాల్సి వస్తే ఏం చేద్దాం? వాట్స్ యువర్ ఒపీనియన్? చేసేదేముందండి, ఆ విషయం ఆ ఇంటి పెద్ద దిక్కుకి ఆల్రెడీ ఎప్పుడో తెలిసిపోయింది కదా. ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదా. సో సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే చెప్పవలసి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ శ్రీకర్కి ఈ విషయం తెలిసిందే అనుకోండి, నా ఫ్రెండ్ అయ్యుండి నాకెందుకు చెప్పలేదురా అని అపార్థం చేసుకుంటాడు కదండి. సో ప్రిపేర్గా ఉండటం బెటర్ అంటావా? ఎస్. వాడికి పిల్లలు పుట్టరన్న విషయం ఆ ఇంట్లో పెద్ద బాంబు లాంటి న్యూస్ అవుతుంది. దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయోనని చాలా టెన్షన్గా ఉంది. మనం చెప్పిన తర్వాత శ్రీకర్ పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు కదా. కానీ అక్కడ శ్రీకర్ అవనీల మధ్య అక్షయ అనే ఒక కూతురుంది. పాప విషయంలో ఇద్దరి మధ్య వారు మొదలవుతుందేమో. మనకు తెలిసిన నిజాన్ని మనం చెప్పేయడం మన ధర్మం అండి. దట్స్ ఆల్. హాయ్ అవని. హాయ్ సత్య. ఏంటి ఈ టైంలో? ఇంట్లో అంతా ఓకేనా? అంతా ఓకే, బట్ మా ఇంట్లో 2 వర్గాలుంటాయి.
ఓ వర్గం ఆనందంగా ఉంది, మరో వర్గం కోపంగా ఉంది. ఇది మా ఇంట్లో ఎప్పుడు ఉండేదేలే. గతంలో ఓసారి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని గమనించాను. ఆ ఇంట్లో నీకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునే బంగారం లాంటి భర్త నీకు దొరికాడు. అయినప్పటికీ నాకు అవకాశం దొరికిన రోజున నీకున్న సమస్యలను సెట్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ సత్య. ఇంతకీ ఫోన్ ఎందుకు చేశావు? రేపు మా పెళ్లి రోజు. బయట బంధువులెవ్వరినీ పిలవడం లేదు. నిన్ను మాత్రం నా తరపు నుంచి ఇన్వైట్ చేస్తున్నాను. నువ్వు తప్పకుండా రావాలి. వస్తావు కదా? నువ్వు పిలిచాక రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. మీరు పెళ్లి రోజు చేసుకుంటున్నారు, బానే ఉంది. మరి నా ఫీజు సంగతి ఏంటమ్మా? ఫీజా? ఏం ఫీజు? అదే శ్రీకర్ కేసుని వాదించి బయటికి తీసుకొచ్చాను కదా, లాయర్ ఫీజు ఇవ్వలేదు మీరు. కానీ ఆ ఫీజు నాకు డబ్బుల రూపంలో కాకుండా ఇంకేదైనా రూపంలో కావాలి. అవునా? అయితే ఇది ఆలోచించాల్సిన విషయమే. బాగా ఆలోచించు. ఇంతకు ముందు ఒకటి ఆలోచించాను. అది రేపు నీకు ఒక అద్భుతమైన బహుమతి రూపంలో ఇస్తాను. రియల్లీ? ఎస్, నువ్వు చాలా పెద్ద సహాయం చేశావు. నీ రుణం తీర్చుకోలేనిది. కానీ ఏదో ఒక రూపంలో కొంతవరకు నా ప్రయత్నం నేను చేస్తాను. నీ ఫీజుని బహుమతి రూపంలో సమర్పించుకుంటాను. ఆపదలో ఉన్నప్పుడు నేనున్నాను అని ధైర్యం చెప్పి భుజం తట్టే నీలాంటి స్నేహితుడు ప్రతి ఒక్కరికి ఉండాలి. నీలాంటి మంచితనం అందరికీ ఉంటే నాలాంటి మంచి స్నేహితుడు వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతాడు. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నువ్వు కాదనకూడదు, సరేనా? నువ్విచ్చేది జీవితాంతం నీ గుర్తుగా దాచుకునేదానిలా ఉంటుంది. అంత అపురూపంగా ఉంటుంది. అటువంటిది నేనెందుకు కాదంటాను? నేను ఇవ్వబోయేది నువ్వు ఊహించలేవు. షాక్ అవుతావు, కంగారు పడిపోతావు కూడా. అవునా? అయితే తప్పకుండా వస్తాను. నీ గిఫ్ట్ని రెడీగా ఉంచుకో. ఓకే సత్య, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్, గుడ్ నైట్. బాయ్. అంత సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఏమై ఉంటుంది? నీ ఆటలింక ఎన్నో రోజులు సాగవే. రేపు దిలీప్ వాళ్ళొచ్చిన తర్వాత నీ గుట్టంతా బయటపడిపోతుంది. నా కొడుకు నిన్ను అసహ్యించుకుని బయటికి గెంటుతాడు. అప్పుడు నీ కూతుర్ని తీసుకుని ఆ సత్యగాడి దగ్గరికి వెళ్ళిపోదువు గాని. ఏంటలా చూస్తున్నారు? పరాయి వాళ్ళ ఫంక్షన్ అయినట్టు మీరు కూడా వచ్చి ఒక హ్యాండ్ వేయొచ్చు. హ్యాండ్ వేయడాలు, లెగ్ వేయడాలు మీరు చూసుకోండి, మాకేం సంబంధం లేదు. వీఆర్ జస్ట్ ఆడియన్స్. కింగ్ అంకుల్, ఏంటి చికాగో? ఆల్మోస్ట్ అరేంజ్మెంట్స్ అయిపోయినట్టే. ఇక మనకి ఎవరు హెల్ప్ అవసరం లేదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తే చాలు, ఫంక్షన్ మొదలైపోతుంది. పెళ్లి కొడుకు తొందరగా రెడీ అయిపోతాడు. పెళ్లి కూతురు రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అరేంజ్మెంట్స్ ఇరిటేటింగ్ గా ఉన్నాయి కదా నానమ్మ? అమ్మ మనసులో మాట అదే గాని బయటికి చెప్పుకోలేకపోతుంది.
వాళ్ళ పెళ్లి రోజు నాడు ఎటువంటి గొడవలు లేకుండా అంతా సవ్యంగా సాగిపోవాలి. దయచేసి ఎవరూ ఎటువంటి గొడవలు పడొద్దు. నువ్వు కూడా వచ్చావా? పిలవని పేరంటానికి ఎందుకొచ్చావు? నా చెల్లి పిలిచాక రాకుండా ఎందుకుంటాను? నా చెల్లెలు ఈ మధ్య ఎన్నో కష్టాల్ని చూసి ఇప్పుడు ఓ ఒడ్డుకి చేరింది. దాని పెళ్లి రోజు వేడుకల్ని ఎవ్వరూ అడ్డుకోకుండా చూసుకోవడానికి వచ్చాను. తమరి ఈ మధ్య నా చెల్లెల్ని రకరకాల అనుమానాలతో ఇబ్బంది పెడుతున్నారు కదా మేనత్త గారు, అందుకే వచ్చాను. నా చెల్లెలికి తోడుగా ఉంటాను. ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెడితే వాళ్ళ సంగతి తెలుస్తాను. అనుమానాలు ఊరికే రావు. వాటి వెనక కొన్ని తప్పులు మోసాలు ఉంటేనే వస్తాయి. నా చెల్లెలి విషయంలో నువ్వు ఆ రెండూ చూపించలేవు. చంద్రునికైనా మచ్చుంటుంది కానీ నా చెల్లెలికి మాత్రం ఉండదు. బయటపడేదాకా అందరూ బంగారాలే. చూద్దాం. సుజాత, పెళ్లి రోజు వేడుక చక్కగా జరుగుతుంది. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. నా చెల్లెలు ఎక్కడుంది? రూమ్ లో రెడీ అవుతుంది పెద్దమ్మా. ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూసావా అమ్మా? పొగరు వైఫైలా ఆవిడ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కాస్త దిలీప్ వచ్చిన తర్వాత ఒక్క పొగరు చెల్లెల అహంకారం అన్నీ తగ్గిపోతాయి. దిలీప్ వాళ్ళ కోసం చూస్తున్నావా? అవును. ఆగిపోమని చెప్పు. మీరు ఆగిపోమంటున్నది ఒక డాక్టర్ని కాదు, అతను కనిపెట్టిన నిజాన్ని. నేనాపను. ప్రళయాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఆపకూడదు. అనవసరంగా గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు మోసాల్ని బయట పెడతాయి, క్యారెక్టర్లని బయటికి తీస్తాయి. అవ్వనివ్వండి, ఏం పర్వాలేదు. శ్రీమతి, తమరికో బహుమతి. ఏమిటో? క్లోజ్ యువర్ ఐస్. Avani, now open your eyes. పెళ్లి రోజు శుభాకాంక్షల్ని తెలుపుతూ ఈ కానుక స్వీకరించండి ప్రియసఖి. తమరి హస్తములతో నా మెడను అలంకరించండి ప్రియసకుడా. పతిని పెద్ద ప్రమాదం నుంచి బయటికి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ. సతిధర్మం నిర్వర్తించాను. నా ప్రేమని అదేం లేదక్కా. మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అక్కా. అమ్మాయి గారేదో ఆందోళనతో కనపడుతున్నారేంటి? ఎందుకో భయపడుతుంది. అదేంటో తెలుసుకొని ధైర్యం చెప్పండి. నేను బయట ఉంటాను. నీ కలవరానికి కారణమేంటవని? ఈ అవని ఎప్పుడు దొరుకుతుందా? తప్పులు చూపించి
ఇంటి నుంచి బయటికి పంపించేద్దామా అని అత్తయ్యతో సహా అందరూ ఎదురు చూస్తున్నారు. మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. ఎటువైపు నుంచి ఏ ఆయుధం ప్రయోగించి నా కాపురం మీద దాడి చేస్తారా అని నా భయమంతా. అత్త కూడా ఇందాక నాతో మాట్లాడినప్పుడు ఏదో మర్మంతోనే మాట్లాడింది. ఎవరైనా ఈ ఫంక్షన్ చెడగొట్టే వేషాలు వేస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించొచ్చాను. నేనుండగా నీకు దిగులెందుకు? పద వెళ్దాం. ఏమైంది? ఎందుకలా లాక్కొచ్చావు? వాళ్ళిద్దరూ చక్కగా పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. మనం కూడా అందరిలా అక్షింతలేసి ఆశీర్వదించి చివర్లో కేకు ముక్క తిని కూల్ డ్రింక్ తాగి కూల్గా ఉందామా? మరేం చేద్దాం? అవ్వా ఎంత మాట అన్నావు? నేనేం తప్పు మాట అనలేదే. నువ్వు అనకపోవడమే పెద్ద తప్పు. ఏదో ఒకటి చేసి వాళ్ళ ఫంక్షన్ని డిస్టర్బ్ చేయాలి కదా. చక్కగా జరిగితే వాళ్ళకి ఆనందం, చెత్త చెత్త అయిపోతే మనకు ఆనందం. ఈ మధ్య నువ్వు ఫంక్షన్స్ని చాలా లైట్గా తీసుకుంటున్నావు. ఇలా అయితే మన ప్రత్యర్థులకి, ప్రేక్షకులకి టెన్షనే ఉంటుంది. అవనిది మంచి మనసు, కానీ జాతకం మాత్రం మంచిది కాదు. దరిద్రమైన జాతకం. అవని కష్టాలని వెతుక్కుంటూ వెళ్తుందో, అవనినే కష్టాలు వెతుక్కుంటూ వస్తాయో తెలీదు గాని కష్టాలైతే కామన్. అవని కన్నీరు పెట్టుకోవడానికి సమయం, సందర్భం అవసరం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి. దీని తాత్పర్యం ఏంటి? మనమేం చెయ్యకపోయినా అవనిని ఏదో ఒక రకంగా ప్రమాదం వెంటాడుతూనే ఉంటుంది. ఈ ఫంక్షన్లో ఏదో ఒకటి జరుగుతుంది, దాంతో ఫంక్షన్ చెడిపోతుంది. కాగల కార్యం కాలమే తీరుస్తుంది. అందుకే భారమంతా టైం మీద వేశాను. అవును, ఆ ప్రమాదం ఎట్టించి రాబోతుంది? ఎవరి రూపంలో రాబోతుంది? అవని నాకు మంచి గిఫ్ట్ ఇస్తాను అంది. అదేమై ఉంటుంది? అవని, నువ్వు నాకేం గిఫ్ట్ ఇస్తావో నాకు తెలియదు కానీ నేనైతే నీకోసం మంచి గిఫ్ట్ తీసుకొస్తున్నాను. ఇది నీకు బాగా నచ్చుతుంది. జీవితాంతం నీ దగ్గరే ఉండిపోతుంది. అలాగే నేను కూడా జీవితాంతం గుర్తుండిపోతాను. ఈ దిలీప్ వాళ్ళు ఇంకా రాలేదేంటి? శ్రీకర్కి పిల్లలు పుట్టరు అన్న విషయం ఈ రోజు అందరి ముందు బయట పడాల్సిందే. వేద, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందో కాదో ఇంకోసారి ఆలోచించు. మీ దృష్టిలో కాదేమో, నా దృష్టిలో సరైనదే. ఏం మాట్లాడుకుంటున్నారమ్మా? మాతో చెప్పేది కాదా అత్తయ్య? అందరికీ చెప్పేదే, కానీ చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి. చెప్పాల్సిన సమయంలోనే చెప్పాలి. అంత సీరియస్ గా ఉన్నావు? ఏ విషయం గురించి గ్రాని? ఇలాంటి విషయాలంటే నీకు బాగా ఇంట్రెస్టే. నువ్వు నోర్ముయ్. ప్రతిసారి నా మాట కట్టొస్తున్నావు, దవడ పళ్ళు రాలుతాయి. చింటూ ఇప్పుడు ఏమన్నాడని అంత పెద్ద మాట అన్నావు? పెంపకం అమ్మా, పెంపకం. బావా, మంచి పెంపకం అంటున్నాను. ఇంకా నువ్వు ఆపు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు కలకాలం చిలక గోరింకల్లా ఉండాలి. మిమ్మల్ని చూసి వారవలేని వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఆడవాలి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా నాన్న. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ బంగారం. సీతారాముల వలె ఉన్నారు. నాదిష్టే మీకు తగిలేలా ఉంది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బౌత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రే, మేము ఒక్కొక్కరం చెప్పలేం. మా అందరి తరపున
నేనే చెప్తున్నాను. హ్యాపీ యానివర్సరీ. అందరూ అలా మాడిపోయిన మొహాలు వేసుకొని ఉండకపోతే కాస్త నవ్వొచ్చుగా. నవ్వు రావడం లేదు సుజాత. నవ్వడం ఒక భోగం, నవ్వించటం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. రే చికాగో, ఎలా చెప్పాను? సూపర్ కింగ్ అంకుల్. అది సరిపోయారు ఇద్దరికిద్దరు.